సో డెఫినెట్గా ఈ మధ్యలో మనకి వర్క్ రిలేటెడ్, ఫ్యామిలీ రిలేటెడ్, జాబ్ రిలేటెడ్ మల్టిపల్ స్ట్రెస్ అనేది ఉంటున్నాయి. స్ట్రెస్ లేకుండా ఎవరు లేదు. బట్ డెఫినెట్గా స్ట్రెస్ కూడా ఈ మధ్యలో మన ఇంటెస్టైన్ పైన ఎఫెక్ట్ చేస్తుంది. సో స్ట్రెస్ అనేది మన బ్రెయిన్ గట్ యాక్సిస్ అంటాం మనం మెడికల్ టర్మ్స్లో. బ్రెయిన్ గట్ యాక్సిస్ అంటే మన బ్రెయిన్ అనేది సో వేగస్ నర్వ్ త్రూ మన ఇంటెస్టైన్ని కంట్రోల్ చేస్తుంది. సో త్రూ న్యూరో హార్మోన్స్ మీడియేటర్స్ అంటాం మనం. వేగస్ నర్వ్ ఇంటెస్టైన్ లోపల కొన్ని హార్మోన్స్ని రిలీజ్ చేసే వల్ల అది కంట్రోల్ అనేది ఉంటుంది. సో యూజువల్గా ఈ వేగస్ నర్వ్ తర్వాత ఈ ఇంటెస్టైన్ బ్రెయిన్ మధ్యలో కమ్యూనికేషన్ని మనం గట్ బ్రెయిన్ యాక్సిస్ అంటాం. ఈ స్ట్రెస్ అనేది మనకి 4 లెవెల్స్కి ఎఫెక్ట్ చేస్తుంది. 1 మన ఇంటెస్టైన్ మొటిలిటీ అనేది డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దాంట్లో కొన్ని పేషెంట్స్కి డయేరియా ఉంటుంది, కొన్ని మందికి కాన్స్టిపేషన్ ఉంటుంది, కొన్ని మందికి ఓన్లీ బ్లోటింగ్ అనే సెన్సేషన్ వస్తుంది. నెక్స్ట్ మన ఇంటెస్టైన్లో ఉన్న మైక్రోబయోమ్స్ అంటే మన గుడ్ బ్యాక్టీరియా బ్యాడ్ బ్యాక్టీరియా రేషియో అనేది డిస్టర్బ్ అవుతుంది స్ట్రెస్ వల్ల. థర్డ్ మన ఇంటెస్టైన్ లోపల స్టమక్ లోపల యాసిడ్ సిక్రీషన్ అనేది ఎక్కువ అవుతుంది. స్ట్రెస్ వల్ల కార్టిజాల్ లెవెల్స్ పెరిగి ఇంటెస్టైన్లో యాసిడ్ లెవెల్స్ అనేది పెరుగుతాయి. దానివల్ల డిస్పెప్సియా అనే ప్రాబ్లం ఉండొచ్చు. థర్డ్ మనకి స్ట్రెస్ వల్ల ఎగ్జిస్టింగ్ డిసీజెస్ అంటే ఎవరైనా ఫంక్షనల్ డిస్పెప్సియా కానీ తర్వాత ఐబిఎస్ కానీ ఇట్లా డిఫరెంట్ ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతున్నారంటే ఆ ప్రాబ్లం అనేది ఎగ్జార్బరేట్ అవుతుంది. అంటే ఆ కండిషన్ ఇంకా ఎక్కువ అవుతుంది, వాళ్ళ సిమ్టమ్స్ అనేది ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది.